మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఈ 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకైతే లేవు తెలంగాణలో? 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా, ఇవాళ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్ అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా అయింది? తెలంగాణ రాష్ట్రం ఏదో అత్యద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు పోతున్నట్టు మీ అందానికి అందాల పోటీలు పెట్టుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అందాల పోటీలు పెట్టడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి, విద్యా సంవత్సరం అయిపోయింది అనేటువంటి సోయి లేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఎక్కడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. విద్యా సంవత్సరం అయిపోతుంటే విద్యార్థుల పరీక్షలు పెట్టకపోతుంటే కనీసం దానిపైన పర్యవేక్షణ చేసిండ్రా విద్యాశాఖ మంత్రి అని పేరు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు పెడతలేరు అనేటువంటిది ఎంక్వైరీ చేసిండ్రా మీరు? కనీసం ఏప్రిల్ నెల అయిపోయి మే నెల మొదలైతుంటే ఇప్పటి వరకు కూడా డిగ్రీ పిల్లలకు 5 యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు జరగకపోతే వాళ్ళ పరీక్షలు ఎప్పుడు పెడతారు? వాళ్ళ పరీక్ష ఫలితాలు ఎప్పుడు దిద్దుతారు? వాళ్ళకు ఆ పేపర్లు దిద్ది ఫలితాలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు పీజీకి అడ్మిషన్ ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన పాపానికి, తెలంగాణలో డిగ్రీ చదువుకుంటున్నటువంటి పాపానికి, తెలంగాణలో దాదాపు 1,00,000 మంది డిగ్రీ విద్యార్థులు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. అక్కడ గింత కూడా చీమ గుట్టినట్టు లేదు మీకు. దేశాలు పట్టుక తిరగాలే తెల్లారలేస్తే, ఈ పైసలు పట్టుకొస్తానం ఆ పైసలు పట్టుకొస్తానమని మీ మంత్రులు తెల్లారలేస్తే హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పర్యటనలు చేయాలి. కానీ ఇలా డిగ్రీ పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తలేము అనేటువంటి సోయి మాత్రం లేదు ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కూడా. ఇవాళ విశ్వవిద్యాలయాలు అనేటువంటివి విద్యార్థుల భవిష్యత్తుకు పట్టుకోమను. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే వాళ్ళే భవిష్యత్తుకు పునాది అవుతారు. అటువంటి పిల్లల భవిష్యత్తుని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి 10 సంవత్సరాలు మొత్తం కనీసం టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేయకుండా చేస్తే ఇవాళ వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా 15 నెలలైనా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించకుండా ఇవాళ విద్యార్థుల పరీక్షలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీకు ఏం బాధ్యత ఉన్నది? మీకు ప్రజల పట్ల ఏం ప్రేమ ఉన్నది? మీకు తెలంగాణ పట్ల ఏం నైతికత ఉన్నది అనేటువంటిది మేము అడుగుతున్నాం. మీకు ఓటేసి పాపం చేసినారా తెలంగాణ ప్రజలు? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళే కొట్టింది. వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాల్లో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పినారు, మేము